హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. టుడే రెసిపీ వచ్చేసి మురుమురా లడ్డు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే 15 నుండి 20 రోజుల వరకు నిలువ ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ లడ్డును పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనకి ఈ మురుమురా లడ్డు చేయడానికి కేవలం రెండు వస్తువులు అవసరం అండి. మనకి మురుమురా అండ్ జగరి అండి, బెల్లం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఈ మురుమురాను వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీని వలన మనకి మరమరాలు క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యాక చూసారా, ఇలా చుంచితే చునగాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ అదే బౌల్లో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకవేళ మీరు బెల్లాన్ని కరిగాక వడగట్టుకోవాలనిపిస్తే కొంచెం నీళ్ళని ఎక్కువగా తీసుకొని బెల్లం కరిగాక వడగట్టుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలియడానికి ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని పాకం వేసి చూస్తే పాకం అనేది మనకి సాఫ్ట్గా మనకు కావాల్సిన విధంగా రాలేదండి. మరొక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. మళ్ళీ నీళ్ళ గిన్నెలోకి పాకం వేసుకొని చూస్తే పాకం అనేది మనకి ఇప్పుడు చూసారా, ఇలా ఉండపాకం అనేది రావాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి పాకం అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనము మురుమురా వేయించుకున్నాం కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనకి ఈ మురుమురాకి బెల్లం పాకం అనేది పట్టేలాగా ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలిపాక దీనిని ఉండలా చుట్టుకోవాలండి. ఇలా అన్ని చేతిని తడి చేసుకుంటూ ఉండలా చుట్టుకోవడమే అండి. అంతే అండి, మురుమురా లడ్డు అనేది తయారైపోతుంది. మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో లడ్డు అనేది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. సో ఇంట్లోనే ఇలా ఈజీగా మురుమురా లడ్డు చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ లడ్డు పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 15 నుండి 20 రోజుల వరకు నిలువ ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.